ఏపీ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. జీ కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామంలో పులివాగుపై వంతెన ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మీడియాలో రకరకాల కథనాలు, సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయన్నారు. అభివృద్ది పనుల నిమిత్తం సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసినట్టుగా వెల్లడించారు. మైలవరం నియోజకవర్గ ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషి చేసినట్లు తెలిపిన వసంత కృష్ణ ప్రసాద్ సీఎం జగనన్న ఆదేశాలను తప్పనిసరిగా ఆచరిస్తానన్నారు. ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు, ఆయన ఆదేశం మేరకు నేను వచ్చి మళ్ళీ 2019లో ఇక్కడ పోటీ చేయడం జరిగింది. నేను మళ్ళీ శాసనసభ్యుడిగా గెలిచే వరకు నేను నా ప్రాంతం గురించి ఆలోచించా. నన్ను ఎప్పుడైతే 2019లో ఓడించాడో అతను ఓడించడమే నా లక్ష్యంగా పనిచేశా. కానీ 2018 నుంచి ఇక్కడ తిరిగిన తర్వాత 2019లో మైలవరం నియోజకవర్గ ప్రజానీకం నన్ను ఏం గెలిపించారో వాళ్ళందరూ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిలాగా భావించి మేమందరం ఒక కుటుంబంగా సాగుతున్న ఈ తరుణంలో మా నియోజకవర్గ ప్రజల కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం, ఇక్కడ సంక్షేమం కోసం నేను పూర్తిగా కట్టుబడి ఉన్నాను. ముఖ్యమంత్రి గారి నిర్ణయానుసారం ఏదైతే అప్పుడు మీరే ఉండేవాళ్ళు, ఇప్పుడు ప్రతి ఫోను సోషల్ మీడియా అయిపోయింది కదా, కాబట్టి పుకార్లు షికార్లు చేస్తుంటే